హలో హైదరాబాద్. ఈరోజు మీకు G+1 ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, సో ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఫేసింగ్ అవైలబిలిటీ, రోడ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎస్ఆర్ నగర్ దగ్గర అయితే మనకి లొకేట్ అయి ఉంది. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఈ హౌస్ అనేది మనకి ఏంటి అంటే సో కిందన వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో పైన వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మేము ప్రజెంట్ మీకు పై ఫ్లోర్ అయితే చూపిస్తున్నాము. సో కింద ఫ్లోర్ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియో కిందదైతే మనం వీడియో చూపించట్లేదు. సో పైన అయితే చూపిస్తున్నాము. సో మీరు డైరెక్ట్గా విజిటింగ్ వచ్చినప్పుడు సో కిందన కూడా చూపిస్తాం అనమాట. సో పైన కూడా కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అంటే సో ఇంకా మనకి విండోస్ ఫిట్ చేయలేదు అండ్ అదేవిధంగా డోర్స్ ఇంకా ఫిట్ చేయలేదు అండ్ అదేవిధంగా వైరింగ్ అయితే లాగారు, కానీ ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ స్విచ్లు ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ కూడా పెండింగ్ ఉంది. సో సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది, కానీ సో దానికి ప్రాపర్ పెయింటింగ్ అనేది ఇంకా మనం డిజైన్ చేయలేదు. సో అందువల్ల మనకి ఈ యొక్క హౌస్ అనేది మేబీ మీకు ఎలా లేదన్నా ఒక 1 మంత్ టైం పడుతుందండి. సో మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి. సో ఈలోపు మీరు వచ్చి చూసుకోవచ్చు, అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో అన్ని విధాలుగా కూడా ప్రాసెస్ అంతా జరుగుతుంది. బట్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మాత్రం టైం పడుతుంది. సో అది ముందే చెప్తున్నాము, ఒక 1 మంత్ టైం అయితే పట్టచ్చు. సో ఇది మనకి ఏంటి అంటే మనకి ఎస్ఆర్ నగర్ దగ్గర అయితే లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 30 లక్షలకు మాత్రమే సేల్కి అయితే వచ్చిందనమాట. అది కూడా న్యూలీ కన్స్ట్రక్టెడ్ G+1 ఇండివిజువల్ హౌస్ అండి. సో చాలామంది నన్ను అయితే కాల్ చేసి అయితే అడగడం అయితే జరిగింది. సో మాకు తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ చూడండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి హౌస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి చాలామంది చాలాసార్లు మమ్మల్ని అడగడం జరిగింది, వెయిట్ చేస్తున్నారు. సో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి ఏంటి అంటే దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది అండ్ అదేవిధంగా సో దీనికి ఇంటి ముందు ఒక రోడ్డు కూడా ఉందండి, 32 అడుగుల రోడ్డు కూడా ఉంది. సో సీసీ రోడ్డు ఉంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. సో ఒకవేళ ఇన్కేస్ మీరు లోన్ పెట్టుకోవాలి అనుకుంటే సో లోన్ కూడా అవైలబుల్ దొరుకుతుందండి. సో ఎందుకంటే పక్కాగా డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ బ్యాంకుకి పోయినా లోన్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో ఇంతేనండి. సో మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా లేకపోతే మీ ఈ హౌస్ గురించి సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి బ్యాక్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసి తీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.